చిత్తూరు జిల్లా పొంగనూరులో రివర్స్ మైగ్రేషన్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత వైసీపీని వీడి టీడీపీలో చేరిన నేతలు ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరడానికి కారణాలేంటి? రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలోకి వలసలు కొనసాగుతూ ఉంటే పొంగనూరులో మాత్రం సీన్ రివర్స్ ఎందుకు అవుతోంది? దీని వెనుక పొలిటికల్ ప్రెజర్స్ ఏమైనా ఉన్నాయా? చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గ రాజకీయాల్లో ట్విస్ట్లపై ట్విస్టులు జరుగుతున్నాయి. మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డాలో పొలిటికల్ పరిణామాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రాష్ట్రంలో ఫ్యాన్ పార్టీ పవర్ కోల్పోయిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో నేతల వలసలు పెరుగుతున్నాయి. వైసీపీ నాయకులు, మున్సిపల్, పంచాయతీరాజ్ సంస్థల ప్రజా ప్రతినిధులు పసుపు కండువాలు కప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే పొంగనూరు మున్సిపల్ చైర్మన్ హలీం భాషాతో పాటు 10 మంది కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ ఇప్పుడు రివర్స్ మైగ్రేషన్ మొదలైంది. టీడీపీని వీడి మళ్లీ వైసీపీలో చేరడం హాట్ టాపిక్ గా మారింది. అప్పుడు ఎందుకు వెళ్లారు, ఇప్పుడు మళ్లీ సొంత గూటికి ఎందుకు వచ్చారు అనే అంశం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు తావిస్తోంది. పొంగనూరులో రివర్స్ మైగ్రేషన్ పాలిటిక్స్ పై ఫ్యాన్, సైకిల్ పార్టీ నేతల మధ్య వార్ జరుగుతోంది. అంతా మీరే చేశారన్న పరస్పర విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఊరందరిది ఒకదారైతే ఉలిపి కట్టేది మరో దారి అన్నట్టుగా పొంగనూరు వైసీపీ నేతల పరిస్థితి తయారైంది. ఇక్కడ నడుస్తున్న రివర్స్ గేర్ రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత పొంగనూరులో పొలిటికల్ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పెద్దిరెడ్డి కుటుంబంపై నియోజకవర్గంలో తిరుగుబాటు చేసినంత పనైంది. వైసీపీ ఎమ్మెల్యే పొంగనూరులో అడుగు పెట్టకుండా కూటమి నేతలు అడ్డుకున్నారు. అలానే తండ్రికి సపోర్టుగా పొంగనూరు పర్యటనకు ప్లాన్ చేసుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు, రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రయత్నం ఫలించలేదు. పొంగనూరు బయలుదేరే ప్రయత్నంలో ఉన్న మిథున్ రెడ్డిని అప్పట్లో తిరుపతిలోనే హౌస్ అరెస్ట్ చేశారు. కూటమి క్యాడర్ ఇద్దరికీ వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అప్పట్లో ఉద్రిక్తతలకు తావిచ్చింది. అధికారంలో ఉండగా పెద్దిరెడ్డి అరాచకాలు సృష్టించారు, దాడులకు తెగబడ్డారు. అక్రమ కేసులు, అరెస్టులతో టీడీపీ నేతలను వెంటాడి వేధించి జైలు పాలు చేశారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ పవర్లోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి ఫ్యామిలీకి గుణపాఠం నేర్పి గతాన్ని గుర్తు చేయాలనుకున్న కూటమి నేతలు ఎమ్మెల్యేని అడ్డుకునే ప్రయత్నం చేయడం టెన్షన్ క్రియేట్ చేసింది. పొంగనూరు ప్రశాంతంగా ఉండాలంటే ఈ 5 ఏళ్లు నియోజకవర్గంలో అడుగు పెట్టరాదని పెద్దిరెడ్డి కుటుంబాన్ని హెచ్చరించింది. ఉల్లంఘిస్తే తగిన శాస్తి తప్పదని వార్నింగ్ ఇవ్వడంతో ఎందుకొచ్చిన తంట అంటూ వైసీపీ నేతలంతా టీడీపీలో చేరిపోయారు. ఈ క్రమంలోనే పొంగనూరు మున్సిపల్ చైర్మన్ హలీం భాషాతో పాటు కొందరు మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. అయితే నెల తిరక్కముందే మళ్లీ ఫ్యాన్ పార్టీ పంచన చేరారు. అలా వెళ్లి ఇలా ఎందుకు వచ్చారు అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో వైసీపీని వీడిన నేతలంతా ఇప్పుడు మనసు మార్చుకున్నారు. ఇటీవల తామంతా వైసీపీలోనూ కొనసాగుతున్నామని తిరుపతిలో మీడియా ముందు ప్రకటించారు. రాజంపేట ఫ్యాన్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలోనే ఇదంతా జరిగింది. పొంగనూరు తెలుగుదేశం ఇన్ఛార్జ్ చెల్లా బాబు సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్న విషయాన్ని ప్రస్తావిస్తే సైకిల్ పార్టీ నేతల బెదిరింపులతోనే అప్పుడలా చేయాల్సి వచ్చిందన్న పలాయన వాదాన్ని అందుకున్నారు. ఊపిరున్నంత వరకు ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా అన్నిటినీ భరిస్తూ వైసీపీలోనే ఉంటామని, పెద్దిరెడ్డి ఫ్యామిలీతోనే కలిసి నడుస్తామని చెప్పుకొచ్చారు. తెలుగుదేశంలో చేరినప్పుడు భవిష్యత్తులో ఫ్యాన్ పార్టీ వైపు తొంగి చూడమని ఈ నేతలు ప్రకటించిన అంశాన్ని ప్రస్తావిస్తే సమాధానం చెప్పలేక నీళ్లు నమలాల్సి వచ్చింది. ఈ పరిస్థితి ఇప్పుడు మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు ఇటు ఎంపీ మిథున్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. మరోవైపు వైసీపీ నేతల కప్పదాటు వ్యవహారాలపై తెలుగుదేశం సీరియస్ గానే రియాక్ట్ అయింది. తాము బెదిరించడంతోనే టీడీపీలో చేరామన్న వైసీపీ కౌన్సిలర్ల వాదాన్ని తిప్పుకొట్టింది. పెద్దిరెడ్డి కోవర్ట్ పాలిటిక్స్ లో భాగంగానే ఇదంతా జరిగిందని తెలుగుదేశం నేతలు చెప్పడంతో ఫ్యాన్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. పొంగనూరు వైసీపీ కౌన్సిలర్లు రివర్స్ మైగ్రేషన్ తర్వాత టీడీపీ అలర్ట్ అయింది. ఫ్యూచర్ లో ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యే అవకాశం ఉందన్న ఉద్దేశంతో వలసలపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నియోజకవర్గంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు టీడీపీలో చేరుతామని ప్రకటించారు. తెలుగుదేశం కీలక నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ
పుంగనూరు మున్సిపల్ కౌన్సిలర్ల ఎక్స్పీరియన్స్ తో చేరికల విషయంలో సైకిల్ పార్టీ నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నియోజకవర్గంలో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.